హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను, పెద్దాపురం దగ్గర. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం బ్రదర్ని అడిగి. తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి అన్న. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి. ఇవ్వండి, ఈ 2 సంవత్సరాల దూడలు ఇవి. ఇందులో సంవత్సరాల దూడలు ఉన్నాయి. ఇవ్వండి 3 సంవత్సరాల దూడలు ఇవి. ఈ క్వాలిటీలు చూడండి. చూసుకొచ్చి వచ్చేసి 3 సంవత్సరాలు అంట పడ్డదూడ. ఈ పడ్డదూడ 3 సంవత్సరాలు అన్న. సైజ్ చూడొచ్చు, క్వాలిటీ కానీ సైజ్ కానీ చూడండి. ఇదైతే మంచి సైజ్ ఉంది. దీని బాడీ హెవీ సైజ్ బాడీ. ఎంత పడుతుంది బ్రదర్ ఇది? ఇదైతే మేము చెప్పడం అయితే 50,000 చెప్తామన్నా. 45,000 పడుతుంది. ఇది 45,000 రెడీగా ఉంది. ఇది ఆల్రెడీ ఒక 20 days లో ఇటుకు వస్తుంది. ఇది అంతే, ఒక 1 month అటు ఇటులో. మంచి క్వాలిటీ తోటి ఉంది పడ్డదూడ అయితే. సో తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలాంటి పడ్డదూడలు తీసుకోవాలా. ఎప్పుడైనా తయారు చేసిన 1,20,000 1,30,000 వస్తుంది. ఇది దీని కొమ్ము క్వాలిటీ కూడా చూడండి. దీని కొమ్ము కానీ మెడ సన్నం కానీ ప్యూర్ నెంబర్ 1 ముర్రా అన్న. ఇది 3 సంవత్సరాలు పడ్డా. ఇవి అయితే 2 సంవత్సరాలు ఉంటాయండి. చూడండి, ఇట్లా ఉండాలి. తలకట్టైనా కానీ సరే, దూడైనా కానీ సరే, బ్యాగ్స్ అయినా మలుగైనా ఉండాలి దూడలు. ఇలాంటి దూడలు సెలెక్ట్ చేసుకుంటే మీకైనా సరే రేపు పెంచుకుంటే, అంటే కరెక్ట్ రేటు పడి మీకు పెంచుకుంటే ₹1 మిగులుతుంది. అంటే రేపు సైజ్ అయినా కానీ సరే మంచిగా పాలిస్తాయి. ఇవన్నీ 3 సంవత్సరాలు. ఇది ఆల్రెడీ శమనం ఇచ్చామండి. దీని ఒకటి ఆ చివరికి వేయించాం శమనం. సో ఇది కట్టిందా కట్టలేదు అనేది 3 months దాటితే కానన్నా ఏది కూడా కన్ఫర్మ్ అవ్వదు. అంటే మనం ఏంటంటే వచ్చిన ప్రతి రైతుకి మనం ఇదేదో ఏంచామని చెప్పడానికి కాకుండా మనం డైరెక్ట్ గా వేయించాం కాబట్టి డాక్టర్ శమనించేటప్పుడు మనం వీడియో తీసాము. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఆ వీడియో కూడా సెండ్ చేస్తాం. ఇప్పుడు ఒక షెడ్ లో ఏం చేస్తారంటే ఏంచకపోయినా వేయించామని చెప్తుంటారు. మనది అలా ఉండదన్న. ఒకవేళ మనం వేయించామనుకోండి, అది ప్రూఫ్. ఇది వేయించామన్నా ఇది కడితే కట్టచ్చు, లేకపోతే లేదు. ఒక 3 నెలలు అయితే కానీ అది కన్ఫర్మ్ కదన్న. అందుకనే కట్టలేదని చెప్పి అమ్ముతాం మేము ప్రస్తుతానికి ఎవరికైనా. ఇవి అయితే 1.5 నుంచి 2 సంవత్సరాలు ఉంటాయన్న ఈ దూడలు. వీటి రేట్ల విషయం అయితే 15,000 నుంచి 22, 25, 28 ఆ రేంజ్ లో ఉంటాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు మన దగ్గర అయితే ఇప్పుడు 60 ఉన్నాయన్న. 60 ఉన్నాయి దూడలు. వీడియో కాల్ చేసి చూస్తుంటారు బ్రదర్ ఎవరైనా కస్టమర్లు? ప్రతి కస్టమర్ కూడా వాళ్ళు అడగరన్న వీడియో కాల్ అని. మేమే ప్రస్తుతానికి ఏమంటామంటే, అన్న మన షెడ్ దగ్గర ఉన్నాయో లేవో కూడా వీడియో కాల్ చేసి చూసుకోండి. ఒకవేళ లేకపోయినా ఉన్నాయని చెప్పి రమ్మంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండవు. మళ్ళీ ఏమంటామంటే, అన్న నైట్ అమ్మేసామో వేరే షెడ్ దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటాం. అలా కాకుండా డైరెక్ట్ వచ్చిన రైతు ఎవరైనా వాళ్ళ షెడ్ దగ్గర ఉన్నాయో లేదో వీడియో కాల్ లో చూసుకొని వస్తే బాగుంటది. అలాంటి ఇబ్బంది పడరు. అది అవి అయితే సంవత్సరం తోళ్ళు అన్న. చూసుకోవచ్చు ఇవన్నీ. సో ఎంచుకునే వాళ్ళు బ్రదర్ ఇక్కడికి వస్తుంటారు కదా, వచ్చే వాళ్ళు రేటు తక్కువ అడుగుతున్నారా, లేదా క్వాలిటీ నాకు క్వాలిటీ ఉండాలా రేటు పెడతాను అనేది అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నారు? మీరేమైనా సలహాలు చెప్తున్నారా? ఎట్లా ఎవరికి కావాల్సిన విధంగా చెప్తుంటాం. మన దగ్గర ముర్రా ఉంటది, గ్రేడెడ్ ముర్రా ఉంటది, బన్నీ ఉంటది. ముర్రా డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కుంటాను అన్నారు అనుకోండి, ఎక్కువ రేట్లో ఇస్తుంటాం క్వాలిటీలో. అలా కదన్నా మనకి తక్కువ బడ్జెట్ లో బన్నీ అయినా పర్వాలేదంటే తక్కువ బడ్జెట్ లో బన్నీ జాతి ఇస్తుంటాం. అది ఎవరికి ఏ విధంగా అందరూ ఆ రకంగా ఉంటారు కదా. 20,000 కొనే వాళ్ళు ఉంటారు, 40,000 కొనే వాళ్ళు ఉంటారు, 60,000 కొనే వాళ్ళు ఉంటారు. ఏ సైజుకి ఆ సైజు తెచ్చి ఉండేస్తామన్న. ఇదిగోండి, ఇవి అయితే మన దగ్గర 12,000 నుంచి స్టార్టింగ్ 15 ఆ రేంజ్ లో పడతాయి. ఇవన్నీ సంవత్సరం తోళ్ళు అనమాట. ఇదిగోండి, దీని కొమ్ము క్వాలిటీ చూడండి. ఇది సంవత్సరం తోడే. ఇది ఉండి కొలిది ఏ విధంగా తిరుగుద్దో. దీని కొమ్ము కానీ దీని కొమ్ము కానీ ఇంకో దీన్ని చూడండి. అది చిన్న దూడ అండి. అది ఎంత ఉంది, దాని కొమ్ము క్వాలిటీ చూడండి. ఎప్పుడు కూడా చిన్నదని చూడకండి. కొమ్ము విధానం ఎలా ఉంది. ఇప్పుడు లేని అట్రో రేపు రాదో. ఇప్పుడు కొమ్ము విధానం లేకపోతే రేపు ఎదిగి కొలిది కొమ్ము రింగ్ రాదు కదా. ఇవాళ రింగ్ ఉంటే రేపు రింగ్ వస్తుంది. అది ప్రతి రైతుకు కూడా మనం చెప్పేది ఏంటంటే అన్న, బలం కోసం చూడొద్దు. దూడలు మీరు కూడా పట్టుకెళ్తున్నారు కాబట్టి కొంచెం వీకున్నా పర్లేదు, కొమ్ము క్వాలిటీ విధానం బాగుండాలి. కింద 4 రూములు టీక్స్ ఎలా ఉన్నాయి చూసుకొని పట్టుకెళ్ళాలన్న. అది ఇప్పుడు వీటికి ఖర్చు ఏముంటది? వీటికి ప్రస్తుతానికి పెద్ద ఖర్చు ఉండదన్న. ఒకవేళ ఎవరైనా తిరగడానికి పొలం ఉంటే
పొద్దున్న 9 గంటలకు తీసుకెళ్లిపోయి ఈవినింగ్ 5-6 గంటలకు మేపు తీసుకురావచ్చు. ఒకవేళ ఎవరి దగ్గర తిరగడానికి చోటు లేకపోతే అలా ఎండుగడ్డి వేసుకున్నా మేపుకున్నా సరిపోద్ది. 2 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి కూడా వీటికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 2 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి దానా పెట్టుకుంటూ ఉండాలి. కొంచెం పచ్చగడ్డి ఎత్తుంటే గ్రోత్నెస్ పెరుగుద్ది. గ్రోత్నెస్ పెరగపోయింది అనుకోండి బాడీ వీక్ గా ఉంటది, తొందరగా హీట్ కి రాదు. ప్రతి ఒక్కరు ఏమంటారంటే అన్న మాది 2.5 నుంచి 3 సంవత్సరాలు అయిపోయింది పుట్టి హీట్ కి రాలేదు అనుకుంటారు. మనం మేపి విధానం అక్కడ సెట్ అవ్వకపోతే హీట్ కి వచ్చే టైం ఎక్స్చేంజ్ అవుద్ది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుద్ది. అదే మనం అన్ని పుష్కలంగా పెట్టి ఫీడింగ్ కరెక్ట్గా ఇచ్చి ఎండుగడ్డి పచ్చిగడ్డి కరెక్ట్గా వేసామనుకోండి 2.5 నుంచి 3 సంవత్సరాలు ఖచ్చితంగా వస్తుంది. మనం మేపి విధానం సెట్ అవ్వకపోతే 3.5 నుంచి 4 సంవత్సరాల మధ్యలో వస్తుంటది అన్న. సో మామూలుగా అయితే మాత్రం జనరల్ గా హీట్ కి వచ్చే టైం అయితే 2.5 నుంచి 3 సంవత్సరాలు ఖచ్చితంగా హీట్ కి వచ్చేది. 2.5 నుంచి 2.5 నుంచి 3 ఇయర్స్ లో ఖచ్చితంగా హీట్ కి వచ్చేది. అంటే బ్రదర్ దీంట్లో కూడా ఏమైనా బ్రీడ్ ని బట్టి హీట్ కి రావడం అంటే ముర్రా అనేది అలాగే ఏముండదు అన్న, అలాగే ఏముండదు. మనం మెయింటెనెన్స్ బట్టి ఇదిగోండి ఈ పడ్డు ఉంది ఒక 4 నెలలు 5 నెలలు హీట్ కి వచ్చేది. దీని వయసు 2 సంవత్సరాలే. ఇదిగోండి ఇది 2 సంవత్సరాలే. ఇది కూడా 2 సంవత్సరాల తోడే అన్న. ఇది మినిమం ఒక 8 నెలలు 9 నెలలు పడుతుంది హీట్ రావడానికి. దానికి దీనికి తేడా ఏంటి, దీని దగ్గర హెవీ బాడీ ఉంది, దీని దగ్గర వీక్ గా ఉంది. హెవీ బాడీ ఉన్నది ఏంటంటే తొందరగా హీట్ కి వస్తుంది. బాడీ తక్కువ ఉన్నది ఏం చేద్ది 2 months 3 months ఎక్స్చేంజ్ అవుద్ది అనమాట. ఆవుదొడ్లు కూడా ఉన్నాయి మన దగ్గర, ఆవుదొడ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎంత దీని రేట్ ఎంత ఉంటుంది, ఎంత వయసు ఉంటుంది వీటికి? ఇవన్నీ సంవత్సరం తోళ్ళన్నా. ఇవి అయితే 10,000 దగ్గర నుంచి 12,000 13,000 అలా పడుతుంటాయి దూడను బట్టి రేటు. వీటి మదర్లు ఎంత ఉంటాయి సార్ కెపాసిటీ మిల్క్? ఇంకోండి ఇది హెచ్ఎఫ్ అవుతాయండి. దీని మదర్ వచ్చి 17 లీటర్ల కెపాసిటీ దీనిది. ఇంకోండి ఇది జెర్సీ, దీని మదర్ వచ్చి 13 లీటర్ల కెపాసిటీ. అంటే పూటగా నువ్వు చెప్పింది రోజు మీద అన్న, పూటకు కాదు. ఇంకోండి దీని మదర్ వచ్చి ఇది 18 లీటర్ల కెపాసిటీ దీని తల్లి. అది 99 ఇది జెర్సీలు అనమాట అండి. మన దగ్గర ఒంగోలు ఉంటది అన్న, జెర్సీ ఉంటది, హెచ్ఎఫ్ ఉంటది. ఎవరికి ఎలాంటి ఇది కావాల్సి వచ్చినా మన దగ్గర అవైలబుల్ అన్న, ఇబ్బంది ఏమి లేదు. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అన్న 10 దోళ్ళు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నా. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాము 10 దోళ్ళు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఒకవేళ 5-6 తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి వాళ్ళు. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా 10 దోళ్ళు ఎవరో తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. సో చూసుకోవచ్చు అన్ని కూడా. దీనిలో అయితే 2 హీట్కి వచ్చినాయంట. క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఎక్కడెక్కడ వస్తున్నారు మన దగ్గరికి, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎక్కడైనా వస్తున్నారన్న. ఒంగోలు ప్రస్తుతానికి ఒంగోలు నుంచి వచ్చారన్న. ఒంగోలు నుంచి ఇప్పుడు వీళ్ళకి 8 ఎన్నో కావాలట, జస్ట్ ఇప్పుడే వచ్చారు. చూస్తున్నారు బ్రదర్. వచ్చిన వాళ్ళు 3 సంవత్సరాలు ఎక్కువ తీసుకుంటున్నారా, సంవత్సరం ఎక్కువ తీసుకుంటున్నారా? ఈ 2 సంవత్సరాలు మన దగ్గర అయితే సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల మధ్యలో బాగా ఎక్కువ ఇచ్చామన్నా ప్రతి ఒక్కరికి కూడా. సంవత్సరం మధ్యలో సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల మధ్యలో ఇంచుమించులో 1500 దోళ్ళ దాకా ఇచ్చుంటాం. 3 సంవత్సరాలు అయితే 200 ఎన్నో సేల్ చేస్తుంటాం అంతే. సో చూసుకోవచ్చు ఇక్కడ బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు, పడ్డ దూడలు, ఆవు దూడలు అమ్మకానికి ఉంటాయి రెగ్యులర్ గా. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకొని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.